వెండితెరపై సీనియర్ భామల హవా నడుస్తోంది. ఒకప్పుడు బిగ్ స్క్రీన్ పై ఒక వెలుగు వెలిగిన ధృవతారలు సెకండ్ అండ్ థర్డ్ ఇన్నింగ్స్ లో మెస్మరైజ్ చేస్తున్నారు. యంగ్ బ్యూటీస్ కు టఫ్ కాంపిటీషన్ అయిపోయారు. ఆ కోవకే వస్తోంది ఒక సీనియర్ యాక్ట్రెస్ కూడా. సపోర్టింగ్ రోల్సే కాదు, హీరోయిన్ గాను ప్రూవ్ చేస్తూ తన సమకాలిక నటీమణులకు ఇన్స్పిరేషన్ అవుతోంది. ఇంతకు ఎవరా బ్యూటీ? ఈ పాటను చూడగానే అర్థమైంది కదా ఆ సీనియర్ యాక్ట్రెస్ ఎవరో. అవును, జెడ్, ఆల్ఫా, బీటా తరానికి తెలియని ఒక అద్భుతమైన నటి శోభన. పేరుకు మలయాళీ అమ్మాయి అయినప్పటికీ తెలుగులో ఆమెకు కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. 80s, 90sలో వెండితెరను ఒక ఊపు ఊపేసింది ఈ యాక్ట్రెస్. బేసికల్గా క్లాసికల్ డాన్సర్ అయిన శోభన కళ్లతోనే హావభావాలు పలికించగలదు. ఆల్మోస్ట్ ఇండియాలో ఉన్న మెయిన్ ఇండస్ట్రీస్లోని స్టార్ హీరోస్తో వర్క్ చేసిన ఈ తారామణి కెరియర్ ఫేడ్ అవుట్ అవుతోంది అనుకున్న టైంలో నటనకు బ్రేక్ ఇచ్చి తనకెంతో ఇష్టమైన క్లాసికల్ డాన్స్కి టైం కేటాయించింది. 40+, 50+లో హీరోయిన్స్గా రాణించాలంటే మాటలు కాదు. 30+ వస్తే అదర్ క్యారెక్టర్స్కి షిఫ్ట్ అయిన కాలం నుండి వచ్చిన శోభన మరొకసారి సిల్వర్ స్క్రీన్ పై మెరుపులు మెరిపించడమే కాదు, ఆమె నటిస్తే రికార్డులు క్రియేట్ అయ్యేలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తోంది. అప్పుడెప్పుడో 18 ఏళ్ల క్రితం తెలుగు తెరకు దూరమైన ఈ సీనియర్ యాక్ట్రెస్ కల్కి 2898 AD మరియంగా మరొకసారి ప్రేక్షకుల ముందుకొచ్చి పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ చూపించింది. 2024లో వచ్చిన కల్కి ఆ ఏడాది హైయెస్ట్ సెకండ్ గ్రాసర్ సినిమాగా నిలిచింది. తెలుగులోనే కాదు, మలయాళంలో కూడా సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న తుడురుంలో కూడా వన్ ఆఫ్ ద పార్ట్ అయింది శోభన. సుమారు 15 ఏళ్ల తర్వాత మోహన్ లాల్తో జోడీ కట్టింది ఈ క్లాసికల్ డాన్సర్. ఏప్రిల్ 25న రిలీజ్ అయిన ఈ బొమ్మ 20 రోజుల్లోనే 200 కోట్లను కొల్లగొట్టి మలయాళంలో అతిపెద్ద బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచింది. లలితగా లాలట్టన్ భార్యగా చాలా సింప్లీ లుక్లో కట్టిపడేసింది. ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకుని 55 వయసులో ఏజ్ ఈజ్ జస్ట్ ఎ నెంబర్ అని ప్రూవ్ చేస్తూ తన తరం నటీమణులకు ఇన్స్పిరేషన్ అవుతోంది ఈ సీనియర్ యాక్ట్రెస్. ఈ ఏడాదే ఆమెను పద్మభూషణ్ అవార్డు వరించింది. ఇక ఫ్యూచర్ లో మరిన్ని హైట్స్ చూడాలని ఆశిద్దాం. రాజా సాబ్, ఫౌజీ డిలే కావడంతో తాను రాని లోటును ప్రభాస్ మరోలా తీరుస్తున్నాడా? ఆ సినిమాను ప్రేక్షకులు బాగా ఓన్ చేసేసుకున్నారా? డార్లింగ్ మూవీని చూడందే యూత్ కు నిద్ర పట్టడం లేదా? 1 year నుండి రిపీటెడ్ గా వీక్షిస్తూనే ఉన్నారా? అదే శ్రీ విష్ణు కూడా చెప్పాడా? ఓ సినిమా ఓటీటీలోకి వచ్చాక ఎన్ని రోజులు సందడి చేస్తుంది? ఒక నెల రోజులు, మహా అయితే మరో నెల రోజులు. కానీ బ్లాక్ బస్టర్ సినిమా సలార్ మాత్రం ఏకంగా 400+ డేస్ నుండి డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో ట్రెండ్ క్రియేట్ చేస్తోంది. ఎక్కువ మంది రిపీట్ మోడ్ లో సినిమాను చూస్తూ ఉండడంతో నెట్ఫ్లిక్స్ లో టాప్ 10లో ట్రెండ్ అవుతోంది సలార్. ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబోలో 2023 ఎండింగ్ లో రిలీజ్ అయి థియేటర్లో మ్యాసివ్ హిట్ అందుకున్న ఈ మూవీ 2 నెలలకు ఓటీటీ బాట పట్టింది. థియేటర్స్ లో కాస్త కన్ఫ్యూజన్ క్రియేట్ చేసిన సలార్ ఓటీటీకి వచ్చాక డిజిటల్ ప్రేక్షకులకు హాట్ ఫేవరెట్ సినిమాగా మారిపోయింది. ప్రభాస్ కట్అవుట్ అండ్ యాక్షన్ ప్యాక్డ్ ఫ్రెండ్షిప్ ఎలివేషన్స్ కి ఫిదా అయిన యూత్ ఆడియన్స్ రిపీట్ మోడ్ లో సీన్లను చూసి చిల్ అవుతున్నారు. అందులోనూ కల్కి లాంటి హిట్ ఉన్నా కూడా కాటేరమ్మ కొడుక్కే పట్టం కడుతున్నారు ఓటీటీ లవర్స్. ఈ సినిమా చూడనిదే నిద్రపోమంటూ స్టార్ హీరోనే అన్నాడంటే ఇక సామాన్యుల సంగతి చెప్పనక్కర్లేదు. శ్రీ విష్ణు కూడా యూత్ లో ఈ సినిమా ఇంపాక్ట్ ఎలా క్రియేట్ చేస్తుందో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. సలార్ అనేది ఓ ఎమోషనల్ అయిపోయిందని, చాలా మంది సింగిల్స్ చూడనిదే నిద్రపోరంటూ ఒక జనరల్ స్టేట్మెంట్ పాస్ చేశాడు. దీన్ని బట్టి చూస్తే డార్లింగ్ ఫ్యాన్స్ కాదు, ఇతర సినీ లవర్స్ కూడా బాగా కనెక్ట్ అయ్యారని అర్థమవుతోంది. రాజాసాబ్, ఫౌజీ చిత్రాలు డిలే కూడా ప్రభాస్ను తెరపై చూడలేకపోతున్నాము అన్న బాధను కొంతమేర తీర్చేస్తోంది సలార్. నయనతార మరోసారి రిస్క్ చేస్తోందా? గతంలో కొన్నిసార్లు అలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేసి మిక్స్డ్ రిజల్ట్స్ చూసినా సరే డేర్ చేస్తుందా? లేడీ సూపర్ స్టార్ మళ్ళీ ఆ తరహా ప్రయోగం చేస్తోందా? నయన్ ఆ రోల్స్ కు న్యాయం చేయగలదా? ఏడాదిన్నరగా ఓటీటీ స్క్రీన్ పై సందడి చేస్తున్న లేడీ సూపర్ స్టార్ నయనతార వెండితెరపై కనిపించేందుకు గట్టిగానే కష్టపడుతోంది. లైనప్ భారీగానే ఉన్న బొమ్మలు థియేటర్లో రావడానికి టైం పట్టేటట్టు కనిపిస్తోంది. చాలా సినిమాలు సెట్స్ లోనే ఉన్నాయి. వాటిల్లో మోస్ట్ క్యూరియస్ ఫిలిం మూకుత్తి అమ్మన్ 2. 2020లో వచ్చిన మూకుత్తి అమ్మన్ కు సీక్వెల్ అన్న సంగతి విదితమే. ఆర్జే బాలాజీ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇప్పుడు మూకుత్తి అమ్మన్ 2 తెరకెక్కిస్తున్నారు. అయితే ఆర్జే బాలాజీ దర్శకత్వం బాధ్యతల నుండి తప్పుకోగా సి సుందర్ వాటిని టేకప్ చేశాడు. రీసెంట్లీ లాంచ్ ఈవెంట్ జరగ్గా తన రూల్స్ బ్రేక్ చేసి ఓపెనింగ్ సెరమనీకి వచ్చి ఆశ్చర్యపరిచింది నాయన. 100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న వేల్స్, అవ్ని, రౌడీ పిక్చర్స్.
రెజీనా, ఖుష్బూ, మీనా, యోగిబాబు, దునియా విజయ్ లాంటి స్టార్ కాస్ట్ వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి కోలీవుడ్ లో సర్క్యులేట్ అవుతోంది. మూకుత్తి అమ్మన్ 2 కోసం నయనతార బిగ్ రిస్కే చేస్తోందట. ఇందులో ఆమె డ్యూయల్ రోల్ పోషిస్తోందట. 2 టైమ్ పీరియడ్స్ గా కథ ఉండబోతుందని, స్టోరీకి తగ్గట్లుగా అమ్మన్ పాత్రతో పాటు పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతుందని సమాచారం. గతంలో కూడా డ్యూయల్ రోల్స్ చేసింది నయన్. మాయా, ఐరా, నేత్రికల్ లాంటి చిత్రాల్లో డబుల్ ఫోర్స్ చేసింది. డ్యూయల్ రోల్స్ పోషించిన సినిమాలు సోసో అనిపించుకున్నాయి. ఇప్పుడు పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ అమ్మవారి పాత్రలో కనిపించడం అంటే రిస్క్ తో కూడుకున్నదే. రోల్ ఏమాత్రం తేడా కొట్టినా సీన్ సితారే. మరి ఏ మేరకు పాత్రలకు న్యాయం చేస్తుందో వెయిట్ అండ్ సీ. గుడ్ బ్యాడ్ అగ్లీ హిట్ తర్వాత అజిత్ చేయబోయే నెక్స్ట్ సినిమా ఏంటి? దర్శకుడిగా ధనుష్ కు ఛాన్స్ ఇచ్చాడా, లేక వరల్డ్ థియరీనే మళ్లీ ఫాలో అవుతున్నాడా? ప్రముఖ నిర్మాణ సంస్థ అతడిపై ఇన్వెస్ట్ చేసేందుకు రెడీ అవుతోందా? AK-64 పై వినిపిస్తున్నటువంటి లేటెస్ట్ బజ్ ఏంటి? ఒక్క ఫ్లాప్ అజిత్ కెరీర్ ను డ్యామేజ్ చేసేసిందని ఫ్యాన్స్ కంగారు పడేలోపు ఆ లెక్కలు సెట్ చేశాడు అదిక్ రవిచంద్రన్. గుడ్ బ్యాడ్ అగ్లీ రూపంలో తల అభిమానులకు కాల్ రెగ్రెసే మూవీని అందించాడు. డైహార్డ్ ఫ్యాన్సే కాదు, అజిత్ కూడా మూవీ రిజల్ట్ పట్ల సో హ్యాపీ. మరి హీరో నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి, ఎవరికి ఛాన్స్ ఇస్తున్నాడు అన్న టాక్ నడుస్తోంది. లిస్ట్ లో చాలా మంది పేర్లు వినిపించాయి. ప్రశాంత్ నీల్ దగ్గర నుండి కార్తీక్ సుబ్బరాజ్ వరకు ఎన్నో నేమ్స్ బయటకొచ్చాయి. కానీ చివరకు వరల్డ్ థియరీ దగ్గరే ఆగిపోయాడు ఈ కార్ రేసర్ కమ్ యాక్టర్. ఒక సినిమా హిట్ పడగానే అదే డైరెక్టర్ కి నెక్స్ట్ సినిమా ఆఫర్ చేయడం అజిత్ కు ఎప్పటి నుండో వస్తున్న ఒక అలవాటు. దర్శకులను రిపీట్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు అదే సెంటిమెంట్ కంటిన్యూ చేస్తున్నాడు. గుడ్ బ్యాడ్ అగ్లీ హిట్ ఇచ్చిన అదిక్ రవిచంద్రన్ కే AK-64 ని డీల్ చేసే ఛాన్స్ ఇచ్చాడట. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అయిందని తెలుస్తోంది. టాలీవుడ్ లో సూపర్ సక్సెస్ అందుకున్న ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ కోలీవుడ్ స్టార్లపై ఫోకస్ చేస్తోంది. అజిత్, ప్రదీప్ రంగనాథ్లపై ఇన్వెస్ట్ చేసిన ఈ ప్రొడక్షన్ హౌస్ మరోసారి అజిత్ తో కొలాబరేట్ కాబోతుందన్న టాక్ నడుస్తోంది. AK-64 నిర్మించబోతుందట. నవంబర్లో సినిమా షూటింగ్ స్టార్ట్ చేసి నెక్స్ట్ ఇయర్ సమ్మర్ బర్లో సినిమాను రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు అన్నది కోలీవుడ్ లేటెస్ట్ బజ్. మరి అఫీషియల్ కన్ఫర్మేషన్ ఎప్పుడిస్తారో? భూల్ చుక్ మాఫ్ ఎన్నిసార్లు యూటర్న్ తీసుకుంటుందో? ఇప్పటికే 2 సార్లు పోస్ట్పోన్ చేసి ఓటీటీలోకి దింపేద్దామని ఫిక్స్ అయ్యాక ఇప్పుడు తూచ్ అంటోంది టీం. కుబేరా ఓటీటీ రైట్స్ భారీ రేటుకు అమ్ముడయ్యాయన్నది లేటెస్ట్ టాక్. ఇక సిద్ధార్థ్ మల్హోత్రా, తమన్నా జంటగా నటిస్తున్న థ్రిల్లర్ ప్రాజెక్ట్ రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. బాలీవుడ్, టాలీవుడ్ చిత్రాల ఫుల్ డీటెయిల్స్ మీకోసం. పాక్ ఇండో ఉద్రిక్తతల మధ్య థియేటర్స్ కి రాకుండా ఓటీటీకి వచ్చేసేందుకు ప్రిపేర్ అయ్యింది భూల్ చుక్ మాఫ్. ఇప్పుడు మళ్ళీ ప్లేటు ఫిరాయించిందే. ఇప్పుడు సినిమా హాల్లో బొమ్మను దింపేస్తాము అంటోంది ప్రొడక్షన్ హౌస్ మెడాక్. రాజ్ కుమార్ రావు, వామికా గబ్బి జంటగా నటిస్తున్న కామెడీ ఎంటర్టైనర్ ఇప్పటికే 2 సార్లు వాయిదా పడింది. ఏప్రిల్ 10 నుంచి మే 9కి షిఫ్ట్ అయి ఓటీటీలో మే 16న తీసుకురావాలని అనుకున్నారు మేకర్స్. కానీ సడన్లీ యూటర్న్ తీసుకుని మే 23న థియేటర్లోకి భూల్ చుక్ మాఫ్ సినిమాను దింపుతున్నారు. ఇక్కడ మరొక షాకింగ్ విషయం ఏంటంటే రిలీజ్ అయిన 2 వారాలకే అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ మాత్రం దానికే ఎందుకు థియేటర్లో సినిమాను వదులుతున్నారో ఏమో. ఇంచుమించు 4 ఏళ్ల గ్యాప్ తర్వాత శేఖర్ కొమ్మల తీసుకొస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ ప్రాజెక్ట్ కుబేరా జూన్ 20న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ధనుష్, రష్మిక, నాగార్జున కీ రోల్స్ పోషిస్తున్న కుబేరా ప్రీ రిలీజ్ బిజినెస్ స్టార్ట్ అయింది. 120 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ సంస్థ 50 కోట్లు పెట్టి స్ట్రీమింగ్ హక్కులు తీసుకుంది అన్న టాక్ నడుస్తోంది. సిద్ధార్థ్ మల్హోత్రా, తమన్నా జంటగా నటిస్తున్న సినిమా వివాన్ ఫారెస్ట్ థ్రిల్లర్ డ్రామాను బాలాజీ మోషన్ పిక్చర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోంది. పంచావత్ వెబ్ సిరీస్ దర్శకుడు అండ్ సినిమాటోగ్రఫర్ అయిన దీపక్ మిశ్రా, అరుణబ్ డీల్ చేస్తున్న వివాన్ రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. నెక్స్ట్ ఇయర్ సమ్మర్ అంటే మే 15న ప్రేక్షకులను భయపెట్టేందుకు వచ్చేస్తోంది. అంటే ఈ సినిమా రావడానికి ఏడాది టైం పడుతుందన్నమాట.